నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. గురుగారు, రుద్రాక్షలు వేసుకుంటే మంచి జరుగుతుంది అంటారు. మరి ఇది ఎంతవరకు నిజం, ఎలా నమ్మొచ్చు? రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం, స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష. రుద్రాక్ష ఎక్కడుంటే అక్కడ శివుడే ఉంటాడు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఆయన, మొత్తం ఆయనే. కాబట్టి రుద్రాక్ష ఉంటే అక్కడ శుభాలు జరుగుతాయి అని మనం చెప్పడమే కాకుండా ఇప్పుడు దీన్ని అనేక రకాలుగా ఇప్పుడున్న ఆధునిక పద్ధతులు అనేక రకాలుగా వీటిని పరీక్షించి రుజువు చేయడం జరిగింది. ఇవాళ రుజువు చేయకపోతే రుద్రాక్షను తీసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. భూమి పుట్టినప్పటి నుంచి మనకంటే ముందు నుంచి రుద్రాక్షలు ఇక్కడ ఉన్నాయి. మనం ఎవరో ప్రమోట్ చేయాల్సిన అవసరం కానీ వీటి గొప్పతనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడున్న ఆధునిక పద్ధతుల్లో ఎన్నో పద్ధతుల ద్వారా ఇది ఎంత గొప్పదో చెప్పారు. ఆ చెప్పడంలో ఇప్పుడు సింపుల్గా ఈఈజీ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఎలక్ట్రోఎన్సిఫలోగ్రామ్, అంటే బ్రెయిన్కి సంబంధించింది. మానసిక వైద్యులు చేస్తారు. ఆ గ్రాఫ్ మనం మామూలుగా వ్యక్తికి ఆ గ్రాఫ్ తీసుకుంటే అది రుద్రాక్ష ధారణ చేయకముందు ఆ గ్రాఫ్ ఎలా ఉంది, రుద్రాక్షలు ధరించిన తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత తీసుకుంటే ఆ గ్రాఫ్ ఎలా ఉంది. టెక్నీషియను డాక్టర్తో సంబంధం లేకుండా సామాన్యుడు చూస్తే ఆ ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది, రుద్రాక్ష వేసుకున్న తర్వాత ఎలా ఉంది అని సింపుల్గా చెప్పేంత సింపుల్గా ఉంటుంది. అంత సింపుల్గా చెప్పొచ్చు రుద్రాక్ష. ఇంకొకటి క్రిలియన్ ఫోటోగ్రఫీ అని మనకి హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, అన్ని చోట్ల ఉంది. నెట్లో గూగుల్ సెర్చ్ చేస్తే ఎక్కడెక్కడ ఉందో తెలుస్తుంది. వాట్ ఈజ్ క్రిలియన్ ఫోటోగ్రఫీ అనేది చూడగలుగుతాం. క్రిలియన్ ఫోటోగ్రఫీ అంటే ఏమిటంటే రష్యాకి చెందిన క్రిలియన్ అనేటువంటి శాస్త్రవేత్త 1958లో అతను కనుక్కున్న ఫోటోగ్రఫీ ఇది. మనకి ఆరా ఎలా అయితే తీస్తామో ఫోటో ప్రతి వస్తువుకి మనిషికి అన్నిటికీ ఉంటుంది. అలాగే ఇది ఒక మనిషిని ఈ ఫోటో తీస్తే ఈ ఆరా తీసే విధంగానే ఇది తీస్తే ఏం కనిపిస్తుంది అంటే నెట్లో చూస్తే తెలుస్తుంది. క్రిలియన్ ఫోటోగ్రఫీ షట్చక్రాలు 6 చక్రాలు కనిపిస్తే దానికి సంబంధం ఏమిటి అంటే రుద్రాక్ష ధారణ చేయకముందు క్రిలియన్ ఫోటోగ్రఫీలో ఒక క్యాప్చర్, మనం ఒక స్నాప్ తీసుకుంటే అవి ఈవెన్గా లేకుండా ఉంటాయి. ఈ చక్రాలు కొంచెం అటు ఇట్లో ఉంటాయి, చూస్తే తెలుస్తుంది. రుద్రాక్ష ధారణ చేసి ఒక్క 15 నిమిషాలు ఆపి, ఈ రుద్రాక్షలు వేసిన తర్వాత 15 నిమిషాలు ఆపి అప్పుడు ఈ ఫోటో తీసుకుంటే ఒక స్కేల్తో గీసినట్టు ఉంటుంది. అంటే శరీరంలో అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నిటినీ క్రమబద్ధీకరిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అందుకనే మన వాళ్ళు ఏం చెప్తారు అంటే రుద్రాక్ష మాలతో జపం చేయమంటారు. జపం చేస్తే ఏమవుతుంది, రుద్రాక్షలు ఉపరితలం షార్ప్గా ఉండి, అంటే అవి ముళ్ళులా ఉంటాయి, పైన ఉంటుంది. బఠానీ గింజ సైజులో ఉండి జపం చేసుకుంటాం కదా, కొంచెం బఠానీ గింజ కిందదో చిన్నదో పెద్దదో ఉంటుంది కదా, అవి 108. అది మళ్ళీ 108 తర్వాత మనం మాట్లాడుకుందాం ఎప్పుడైనా, ఎందుకు 108 జపం ఎందుకు అలా చేయాలి. ఇది జపం చేస్తున్నప్పుడు ఈ జపం చేసే పద్ధతిలో అది మనం వెనక్కి ఇట్లా అంటుంటాం లెక్క పెట్టడం కోసం. ఈ మునివేళ్ల మీద ఒత్తిడి కలగజేస్తే బీపీ కంట్రోల్లో ఉంటుంది. అంటే దీన్ని చైనీయులు ఆక్యుప్రెషర్ అంటారు, మనం జపము అంటాం. ఈ ఒత్తిడి అంటే ఫింగర్ టిప్స్ మీద ఒత్తిడి కలగజేస్తే బీపీ కంట్రోల్లో ఉంటే 100 వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. సో అందుకనే రుద్రాక్ష మాలతో జపం చేయమంటారు. ఇది ఉంటే బాగుంటుంది అని ఎందుకు చెబుతాము, చెప్పడానికి రీజన్ ఏంటి, ఇలా వీటితో చెప్తే సరిపోతుందా అంటే లేదు. మనకు ఒక నమ్మకం ఉంది, రుద్రాక్ష అంటే ఈశ్వరుడు అని నమ్మకం మనకు ఒకటి ఉంది కదా. ఈ నమ్మకం మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఎవరైనా ఒక అమ్మాయి బయటికి వెళుతున్నప్పుడు పక్కన అన్నో తమ్ముడో ఉంటే ఒంటరిగా వెళ్ళే ఫీలింగ్ వేరు, పక్కన అన్నో తమ్ముడో ఉంటే ఆ ఫీలింగ్ వేరు. అలాగే ఒక గృహిణి బజార్లో వెళుతుంటే పక్కన హస్బెండ్ ఉంటే ఆ ధైర్యం వేరు. ఒక ఆడపిల్ల రోడ్డు మీద వెళుతున్నప్పుడు పక్కన తండ్రి నడుస్తూ ఉంటే ఆ ధైర్యం వేరు. అదే రుద్రాక్ష మన దగ్గర ఉంటే ఈశ్వరుడే మనతో ఉన్నాడు అని మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడంలో, అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ రావడానికి, నెగిటివ్ థాట్స్ అన్నీ పోయి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ రావడానికి, మనల్ని మనం పాజిటివ్గా ప్రమోట్ చేసుకోవడానికి, మనం చేసే పనుల్లో పాజిటివ్ రిజల్ట్ రావడానికి ఇవి దోహదపడతాయి. పాజిటివ్ అంటే ఏమిటి, మనల్ని ఎలా పాజిటివ్గా శ్రీశ్రీ గారు దగ్గర అంటాడు, ఇంతకంటే గొప్పగా ఎవరు ప్రమోట్ చేసుకోలేరు, అంతకంటే గొప్పగా ఎవరు పాజిటివ్గా చెప్పుకోలేరు. ఆయన అంటాడు, భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను అరిస్తే పద్యం స్మరిస్తే వాద్యం
అనల వేదిక ముందు అస్స నైవేద్యం లోకాలు భవభూతి శ్లోకాలు పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు నా ఊహ చాంపేయ మాల రసరాడ్యడోలు నా ఊహ కేదార గౌళ గిర్లు సాగర్లు కంకేళికా మంజుర్లు జర్లు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గణం అనితర సాధ్యం నా మార్గం అంటాడు. ఎవడు నా మార్గంలోకి దరిదాపులకు కూడా రాలేడంటాడు. నేనే గొప్ప నేనే ఇది అంటాడు. సో ఆ రకంగా మనల్ని మనం గొప్పగా ఎక్కడ తగ్గకుండా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడానికి ఈ రుద్రాక్ష ధారణ దోహదపడుతుంది. ఓకే గురువుగారు, అందుకు రుద్రాక్షలు వేసుకోవాలి. ఓకే, చాలా చక్కగా వివరించారు.